కూడా ఈ మూసిని ఒక గంగా ప్రసారం టైప్ లో తీసుకొని ఆ తర్వాత ఇక్కడ ప్రజలకు మంచి స్వచ్ఛమైన నీరు అందించాలి సార్. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున స్వచ్ఛమైన నీరు అందించడం కోసం ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక నిధులు కేటాయించి పిల్లలకు మంచి నీరు అందించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే బాగా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు సార్ పిల్లలంతా. అలాగే ఇక ఆలయ కాన్స్టిట్యున్సీ మొన్న ఐలాండ్ ఇక్కడే ఉన్నాడు మా పెద్దన్న ఐలాండ్ నేను ఎంతసేపు కూడా ఆలయకి ఏం తీసుకపోదామా ఏం తీసుకపోదామని ఐలాండ్ కూడా బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటు తపాసుపల్లి రిజర్వాయర్ సార్, దయచేసి చాలా కీలకం సార్. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి ఇటు పురాణం మీద రాజపేట మండలానికి ఒక కాలువ కనుక చేయగలిగితే రాజపేట మండలానికి కొంత సాగునీరు అందుతుంది సార్. మీరు అన్నట్టుగా దేవాదులు చెట్లలో మీరు పూర్తి చేయబోతా ఉన్నారు 2 ఏళ్లలో, కాబట్టి అదొకటైతే సార్. మరి సేమ్ టైం తపాసుల పరిస్థితి ఏంది, అక్కడ జరగని పరిస్థితి ఏంటంటే మీరు గంధమల రిజర్వాయర్ అంటే సేమ్ 3000 ఆయకట్టు గంధమలకి వెళ్ళిపోతుంది సార్. ఇది జరగంలో మాత్రం. కాబట్టి ఈక్వల్ బ్యాలెన్స్ అయితే సార్ ఇటు గంధమలను పూర్తి చేయడం వల్ల అటు తపాసుపల్లి నుంచి తీసుకురావడం వల్ల ఆలయం నియోజకవర్గానికి సో వాస్తవానికి తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి ఎనకకు సిద్దిపేటకి ఎక్కపోయింది సార్. వాటర్ సిద్దిపేటకి ఎక్కపోయింది. ఇక మాకు ఇంకా వేరే వాటర్ సోర్సే లేదు. అలాగే ఇక్కడ ఈ మల్కాపురం నుంచి పోతున్నటువంటి కాలువ అధికారులు ఒకసారి రాసుకోవాలి. మల్కాపురం నుంచి పోతున్నటువంటి కాలువను అటు మానాపురం వైపు ఒక 1 కిలోమీటర్ కనుక ఇవ్వగలిగితే అటు వాటర్ సోర్సెస్ పెరుగుతాయి. అలాగే ఈ ప్రాంతంలో గంధమల ప్రాంతంలో ఒకసారి ఎట్లా మనం 9 టీఎంసీ నుంచి 4 టీఎంసీ ఆ తర్వాత 1.4 అంటున్నాం. అంటే 9 టీఎంసీ అన్నప్పుడు దాదాపు 2000 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వం రాశా ఉండే సార్. ఇప్పుడు 500 కోట్లకే వచ్చింది. అది ఇంకో 1500 కోట్లు మేము అడుగుతున్నాయి. కానీ ఈ ఆలయం నియోజకవర్గంతో పాటు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెరువుల పునరుద్ధీకరణ కోసం, చెరువులో పూడికతీత కోసం, చెరువులో వెట్టు పెంచడం కోసం అదనంగా నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. మాకు కావాల్సింది స్వచ్ఛమైనటువంటి తాగునీరు, స్వచ్ఛమైన సాగునీరు సార్. మూసీలో పండే కూరగాయలు అనే పరిస్థితి లేదంటే మూసీ ఎంత అయిపోయిందో మనకు అర్థమవుతా ఉంది. దయచేసి గౌరవ పెద్దలు మంత్రివర్యులు గారు చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఒకవైపు గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి గంధమల్లలో అదనపు ఆయకట్టు దాదాపు 56,000 ఎకరాలు మారుతా ఉంది సార్. అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అలాగే ఈ ప్రాంతంలో ఆలేరు మీద కొంత ఎక్కువ ప్రేమ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆలేరు నుంచి గతంలో నరసింహ గారు ఉన్నప్పుడు మంత్రి ఉండే, మళ్ళా మంత్రి లేడు. కాబట్టి ఆలేరు నేను అక్కడ పుట్టినటువంటి బిడ్డగా ఆలేరు నియోజకవర్గానికి కొద్దిగా అధిక మొత్తంలో నిధులు ఇస్తే పాపం బడుగు బలహీన వర్గాల బిడ్డ బీర్లైన గారు కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరూ నా నియోజకవర్గంలో అందరు కవర్ అవుతారు. కాబట్టి వీళ్ళందరినీ సంతోషంగా వచ్చే బాధ్యత గౌరవ మంత్రివర్యులు ఇలా తీసుకొని మీరు ఏ పని ఇచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేసిన గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్. మీరు ఇచ్చినటువంటి హామీ వల్ల ఇలా కొంత మా రైతాంగం కానీ మా ప్రజలు కానీ కొంత సంతృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు శీఘ్రమే ప్రారంభించి ముగించాల్సిందిగా కోరుతూ అవకాశం కల్పించిన మంత్రివర్యులకు ధన్యవాదాలు.